భిన్నంగా ఆలోచించు అనే బుక్లో నుండి కొన్ని పాయింట్లు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన అడుగు మనం వేయకపోతే, అందుకు శ్రద్ధ చూపకపోతే దేవుడే దిగి వచ్చినా మన జీవితాన్ని మార్చడు. మీ గురించి మీకు స్పష్టత పెరిగే కొద్దీ మీ నిర్ణయాలలో మీ జీవితంలో మరింత స్పష్టత రావడం మొదలవుతుంది. శ్రద్ధ లేకుండా జీవించినా మరణించినా పెద్ద తేడా లేదు. జరిగింది ఏది అన్నది కాదు, ఏది జరిగినా ఎందుకు జరిగినా మంచికే అన్న విషయం గుర్తుంటే ఏ బాధ ఉండదు. అన్నీ మనం అనుకున్నట్లే ఉండాలి, జరగాలి అనుకోవడం ఒక రకమైన మానసిక రోగం. నీ ప్రస్తుత పరిస్థితికి స్థితికి ఎవరిని నిందించకు, విమర్శించకు. ఎవరిని ఏమన్నా నిన్ను నీవు అనుకున్నట్లే. బాధలో ఉండటానికి అతి ముఖ్యమైన కారణం పోల్చుకోవడమే. విలువ తెలియని వాళ్ళను సాటిస్ఫై చేయడం మానేయ్. నిన్ను అర్థం చేసుకోలేని చోట ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని బంధాల నుండి, కొన్ని మాటల నుండి, కొన్ని చోట్ల నుండి ఎంత దూరంగా వెళ్తే అంత మంచిది. అది ఫెయిల్యూర్ కాదు, అది నీ రెస్పెక్ట్ కాపాడుకోవడం. మనిషి మారడానికి, మార్చడానికి ఏ దేవుడు రానవసరం లేదు. ఒకటి మాత్రం నిజం, కాలం పరీక్షిస్తుంది. కాస్త ఓపిక పడితే ఆ కాలమే మనకి దారి చూపెడుతుంది, మనల్ని గెలిచేలా చేస్తుంది. ఎప్పుడూ మారని మనుషులకు, ఎప్పటికీ పరిష్కారం లేని పోట్లాటలకు ఎంత టైం ఇస్తామో అంత మనశ్శాంతిని కోల్పోతాము. వేగంగా నడిపే బండి, వేగంగా వచ్చే రూపాయి రెండు మనిషిని ఎప్పుడో ఒకప్పుడు కింద పడేస్తాయి, నాశనం చేస్తాయి. జరిగిన దానిని, జరగని దానిని, నచ్చని దానిని అవసరం లేకున్నా పదే పదే గుర్తు చేసుకోవడమే దుఃఖానికి ఒక కారణం. సమస్యలను సాల్వ్ చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు. కానీ సమస్యను చూసే విధానం మార్చుకుంటే బాధను తగ్గించుకోవచ్చు. ఆనందం రావాలనుకోకు, ఆనందంగా ఉండటం మొదలుపెట్టు. అప్పుడే నీ ఆనందం నీ చేతుల్లో ఉంటుంది. అన్నీ సాధించాక ఆనందంగా ఉండటం కాదు, ఆనందంగా ఉంటే అన్నీ సాధించగలుగుతాం. నీతో నువ్వు ఉన్నన్ని రోజులు, నీతో ఎవరున్నా లేకున్నా, నీ దగ్గర ఏమున్నా లేకున్నా ఆనందంగా ఉంటావు. జీవితంలో నియమాలు ఎక్కువైతే మీ ముఖంలో నవ్వు తగ్గిపోతుంది. ఎక్కువ కావాల్సింది జ్ఞానం, నియమాలు కాదు. ఏమీ లేనట్టు, అన్నీ అయిపోయినట్టు ఎప్పుడూ ఉండకు. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టే ఉండటం మొదలుపెట్టు. అప్పుడే అన్నీ రావడం మొదలవుతాయి. ఇతరులు మీతో ఎలా వ్యవహరిస్తారు అనేది వాళ్ళ కర్మ. మీరు ఎలా స్పందిస్తారన్నది మీ జ్ఞానం, అంతే. అవసరం లేకున్నా, అడగకున్నా మాట్లాడటం ఒక రోగం. అడిగినప్పుడే, అవసరమైనప్పుడే మాట్లాడటం ఒక యోగం. విమర్శలకు అవసరానికి మించి స్పందించడం ఒక రోగం. మన వెనక మాట్లాడే వారి గురించి చింతించే పని లేదు. తమను తాము మార్చుకోలేని వారే మన వెనక మాట్లాడతారు. మీరు ఇతరులను మార్చడానికి ప్రయత్నిస్తే ఆయాసం తప్ప ఏ ఉపయోగం ఉండదు. ఇతరులు మిమ్మల్ని చిన్నచూపు చూస్తే అది వారి తక్కువతనమే కానీ మీ చిన్నతనం కాదు. ఎవరూ మంచివాళ్ళు లేరు అని అసహనానికి గురవకు. అందరూ బుద్ధుల్లే అయితే మీకు నాకు పనేమీ ఉండదు. అందరూ అందరితో కలవాలని నియమం ఏమీ లేదు. ఒంటరిగానైనా ఎవరెస్టు ఎక్కవచ్చు. ఈ ప్రపంచంలో చిన్నవాళ్ళు ఎవరూ లేరు. అలా ఎవరైనా మనకు కనబడుతున్నారు అంటే మన ఆలోచనలు చిన్నవిగా ఉన్నట్లే. మనం ఎలా ఉన్నా సరే అనేవాడు కాదు స్నేహితుడు. మనకు సరైన దారి చూపేవాడే నిజమైన స్నేహితుడు, సన్నిహితుడు. నిర్లక్ష్యమే అతిపెద్ద అడ్డుగోడ. మనలో నుండి దాన్ని తీసివేయనంత వరకు అడ్డుపడుతూనే ఉంటుంది. సరికానివి మనకు ఎదురవుతున్నాయి అంటే మనకు సరైన లక్ష్యం లేదని అర్థం, లేదా మన లక్ష్యంపై మనకు దృష్టి లేదని అర్థం. సక్సెస్, ఫెయిల్యూర్స్ కాదు లెక్క, ప్రయత్నాలే లెక్క. విజయం గమ్యం కాదు, వైఫల్యం ప్రాణాంతకం కాదు. కొనసాగించే ధైర్యమే మన ఆస్తి. విజయానికి అసలు రహస్యం మీపై మాత్రమే మీరు ఎక్కువ దృష్టి పెట్టడం, ఆనందంగా పని చేయడం. చేతిలో ఉన్న పని, చేయవలసిన పని, చేయగలిగిన పని చేయలేకపోతున్నారు అంటే సోమరితనానికి, అలక్ష్యానికి బాగా అలవాటు పడ్డారని అర్థం. ఏది సాధించాలన్నా ముందు దానికి తగిన వ్యక్తిగా మారండి. ఆ తర్వాత పెద్ద పనేమీ ఉండదు. ఓటమి గురించి కాదు, ప్రయత్న లోపం గురించి ఆలోచించండి. ఎక్కువగా ఆలోచించడం మానేస్తే ఎక్కువ సమస్యలు తీరిపోతాయి. మన మనసులో ఏది ఉంటే అదే ఈ ప్రపంచంలో కనబడుతుంది. అది చెడు అయినా మంచి అయినా. జరిగిపోయిన తప్పొప్పుల గురించి అతిగా ఆలోచిస్తూ అద్భుతమైన ఈ క్షణాన్ని చేతులారా పాడు చేసుకోవద్దు. గతం గురించి ఎంత ఎక్కువగా చింతిస్తూ కూర్చుంటే నీ స్థితి గతి తప్పి గోతిలో పడిపోతుంది. ఎలా జీవించాలా అని ఆలోచిస్తూ జీవితమంతా గడిపేయకండి. తెలిసిన, అర్థమైన ఏదో ఒక చిన్న పనితో జీవించడం మొదలు పెట్టండి. ఇప్పుడున్న దాన్ని ఆనందంగా స్వీకరించి భవిష్యత్తుకు తగిన అడుగులు వేయడం గొప్ప జ్ఞానం.
ఏమీ చేయలేకపోయానని చివరి రోజుల్లో బాధపడటం కాదు. ఈ రోజే చివరి రోజైతే ఏమేం చేస్తావో అన్నీ ఇప్పుడు చేయడమే వివేకం. భవిష్యత్తును తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నాల కంటే భవిష్యత్తును సృష్టించుకోవడం కోసం ఒక్క అడుగు వేయటం ఎంతో ఉపయోగం. నీకు నీవు ఎక్కడ ఎంత సమయం ఇచ్చావో అన్నదే భవిష్యత్తు. నేను అన్న అహాన్ని సంతృప్తిపరచడానికి సగం జీవితం చేజారిపోతుంది. నమ్మండి అని చెప్పడం వల్ల కలిగేది కాదు నమ్మకం. మన నడవడిక వల్ల అవతవారికి కలిగేదే అసలైన నమ్మకం. ఆత్మవిశ్వాసమే లేని చోట ఏ విజయము ఏది ఎక్కువ కాలం మనతో నిలబడదు. పోల్చుకోవడం మొదలుపెట్టారంటే ఆత్మవిశ్వాసం తగ్గిందన్నమాట. లోపాలు ఉన్నంత మాత్రాన ఎవ్వరిని లేదా మనల్ని మనం లోకుగా చూసే పని లేదు. ఆత్మవిశ్వాసం ఉన్న చోట అసూయకి తావు లేదు. అసూయ పడుతున్నావంటే ఆత్మవిశ్వాసం లేదు అని అర్థం. క్షమించడం, క్షమించమని అడగడం మనశ్శాంతికి ఒక అద్భుత మార్గం. ఆర్గ్యుమెంట్సు, జడ్జిమెంట్సు ఉన్న చోట శాంతికి తావు లేదు. ప్రతిదీ ఎందుకు జరిగింది అని సమాధానం కోసం వెతికి ఉన్న మనశ్శాంతిని కోల్పోకండి. ఏ దారి లేనోడికి, ఏ దారిలోనూ వెళ్ళనోడికి ఏదో ఒక రోజు గోదారే. ఇప్పటిదాకా దారి తప్పారని చింతించే పని లేదు. ఈ క్షణం నుండి సరైన దారిలో పడితే భవిష్యత్తు బంగారం అవుతుంది. నిన్ను అందరూ రాజులా చూడాలంటే నువ్వు సింహంలా బ్రతకాలి, మరి తప్పదు. భయపడుతూ ఉంటే భయం పుడుతూ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఏదైనా మొదలు పెట్టాలంటే గొప్పోడివి అయి ఉండాల్సిన అవసరం లేదు. మొదలు పెట్టాకే గొప్పోడివి అవుతావు. ఇతరులను జయించాలి అనుకునేవాడు రోగి, తనను తాను జయించాలి అనుకునేవాడు యోగి అవుతాడు. గొప్ప పనులు చేయడం ఆ తర్వాత. ముందు చేతిలో ఉన్న చిన్న పనులు గొప్పగా చేయండి. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళను ద్వేషిస్తూ సమయాన్ని, జీవితాన్ని వృధా చేసుకుంటావా, లేక నీ ఆశయం కోసం తీరిక లేనంతగా సమయాన్ని గడుపుతావా? నీ ఇష్టం. నీ కోసం నీవు చేసే అత్యుత్తమ కార్యమేంటో ఆలోచించుకో. అదే నీ అత్యుత్తమ జీవితానికి పునాది. తెలిసినవాడు తెలియనట్టుంటాడు, తెలియనివాడు తెలుసుకుంటాడు. తెలుసు అనుకునేవాడు తెలుసుకోడు. తెలియకున్నా తెలిసినట్లు మాట్లాడేవాడు ఎప్పటికీ తెలుసుకోలేడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి.